అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. జోసా మరియు బిట్సాట్ కౌన్సిలింగ్ కోసం ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ మెంటర్షిప్ నిర్వహిస్తుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు 7981540230కు మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి వివరాలు తెలుసుకొని తీసుకోగలరు. లేదా డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ప్లేస్టోర్ నుంచి కూడా ఎస్బీఆర్ టాక్స్ SBRTALKS అని కొడితే వస్తుంది. డౌన్లోడ్ చేసుకుని దానిలో ఉండేటువంటి జోసా కౌన్సిలింగ్ కోసం తీసుకోవచ్చు. చాలా ఇది 1-2 నిమిషాలు అయిపోయేటువంటి పని. ఇప్పుడు జేఈ అడ్వాన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ రిలీజ్ కావడం జరిగింది అధికారికంగా. అనేక మంది అనేక రకాలుగా మార్క్స్ వర్సెస్ ర్యాంకుని ఇంప్లిమెంట్ చేశారు. సో రిజర్వేషన్ ప్రకారం కూడా ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, సిఆర్ఎల్ ఎంత వస్తుంది, రిజర్వేషన్ ర్యాంక్ ఎంత వస్తుంది అనేటువంటి వివరాలతో కూడినటువంటి సమాచారం నేను వీడియోలు ఇస్తున్నాను. ఇది దేశంలో అనేక సంస్థలు అనేక రకాలు ఇచ్చారు. నేను ఉన్నంతలో నాకు ప్రామాణికంగా అనిపించినటువంటి ఒక డాటాను మీకు అందిస్తున్నాను. ఇది దేశంలోని ఒక ప్రముఖ సంస్థ అంచనా ఈ విధంగా ఉంది. సో వాడు వివరాలు ఇస్తున్నాను క్లియర్గా. అబౌట్ 360 మార్క్స్కు జరిగినటువంటి విషయం మీకు తెలిసినటువంటిది. 180 పేపర్ 1, 180 పేపర్ 2, జేఈ అడ్వాన్స్ 2025. సో అబౌట్ 287 వస్తే సిఆర్ఎల్ తెలిసినటువంటి జనరల్ ర్యాంక్, ఓపెన్ ర్యాంక్, ఎటువంటి రిజర్వేషన్ లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి 2 ర్యాంక్స్ ఇస్తారన్న విషయం తెలిసింది. ఒకటి జనరల్ ర్యాంకు, రిజర్వేషన్ ర్యాంకు. 1 నుంచి 100 అంటే 287 దాటితే మీకు అంటే అబౌట్ 287 అంటే 360 కూడా. సో 350, 340, 350, 360 ప్రాంతాలు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వస్తుంది. 287 వచ్చిన వాళ్ళకు మీకు 100 ర్యాంక్ వరకు రావచ్చు అనేది ఒక అంచనా. సో 1 to 100, ఈడబ్ల్యూఎస్ అయితే 1 to 10 మీకు అంటే ఇది మార్కులు వచ్చిన వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ర్యాంకు. సిఆర్ఎల్ 287 వచ్చిన 100 వస్తుంది. ఈడబ్ల్యూఎస్ వచ్చిన వాళ్ళకి 1 to 10 వస్తుంది ఈడబ్ల్యూఎస్ ర్యాంకు. అదే వాళ్ళు ఓబీసీ వాళ్ళు అయితే వాళ్ళ ఓబీసీ ర్యాంక్ 1 to 19 ఉంటుంది. సో ఎస్సీ అయితే 1 to 10 ఉంటుంది, ఎస్టీ కూడా 1 to 10 ఉంటుంది. సో సుమారుగా 10 మెంబర్స్ కంటే ఎక్కువ ఎస్టీ ఉండే ఛాన్స్. 1 to 10 కూడా ఉండదు, జస్ట్ ఊరికే ఇచ్చారు. కానీ నాకు తెలిసి 1 to ఎస్సీ 1 to 3, 1 to 2, ఎస్టీ కూడా 1 to 2, 1 to 3 ఉంటుంది. ఊరికే స్టాండర్డైజ్ చేయడం కోసం, రౌండ్ ఫిగర్ కోసం రాశారు. కానీ నా వ్యక్తిగతమైన గెస్ అయితే 100 లోపు ఎస్సీ వాళ్ళకి వస్తే 1 or 2 ఉంటుంది, ఎస్టీ కూడా 1 or 2 ఉంటుంది. ఓబీసీ ఎన్సీలు అయితే బహుశా 1 to 19 అంటున్నారు కానీ అని ఇచ్చారు వాళ్ళు. కానీ నా అంచనా అది 10 లోపు ఉంటుంది, 5 to 10 మధ్య ఉంటుంది ఓబీసీది. ఈడబ్ల్యూఎస్సీ కూడా 5 to 10 ఉంటుంది. సో 100 తర్వాత 266 నుంచి 286 వరకు మార్క్స్ వస్తాయి. 266 నుంచి 286 వస్తే 101 నుంచి 200 అంటే 20 మార్కులు తగ్గితే 100 ర్యాంకులు మారింది. 11 to 19 ఈడబ్ల్యూఎస్, 20 to 39 ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ 1 to 10, ఇక్కడ కూడా 1 to 10, ఎస్టీ కూడా 1 to 10. సో 200 వచ్చిన ఇది కరెక్ట్. ఇప్పుడు మీకు 200 వరకు వచ్చినా కూడా 1 to 10 పంపితే 1 to 10 కూడా ఉండదు, 2 or 3 ఉంటుంది యాక్చువల్గా. 1 to 3, 1 to 4 ఉంటుంది ఎస్సీ ఎస్టీలు. సో ఓబీసీ ఉంటే ఉండొచ్చు 20 to 39. సో 251 to 265 ర్యాంక్ వస్తే 200 నుంచి 201 నుంచి 300 ఓసీ వాళ్ళకు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ 20 to 39, ఓబీసీ ఎన్సీఎల్ 40 to 59, మీకు ఎస్సీ 15 to 19, అంతా ఇంకా తక్కువే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఎస్సీ. సో యాక్చువల్గా 15 to 19 ఉండకూడదు, 10 to 19. ఎందుకంటే 10 to 15 రాలేదు అక్కడ, మేము 10 to 19 ఉండాలి. సో మిస్టేక్ లాగా భావించండి. ఎస్టీ 1 to 10 అది కరెక్టే. ఎస్టీ 1 to 10 కూడా కాదు, 1 to 5 ఉంటుంది. సో 241 to 250 ఇక్కడ 10 మార్కులకే మీకు 300 ర్యాంక్ మారింది. 301 నుంచి 600 అంటే మీకు 250 వస్తే 300 మార్కులు ఉంటుంది. 241 వస్తే 600 ర్యాంక్ ఉంటుంది అని అర్థం. 40 to 59, 40 to 49 ఓబీసీ ఈడబ్ల్యూఎస్, మీకు ఓబీసీ ఎన్సీఎల్ 100 నుంచి 149, ఎస్సీ 25 నుంచి 29, ఎస్టీ 1 నుంచి 10. సో అదేవిధంగా 222 to 230 వస్తే 801 to 1100, ఈడబ్ల్యూఎస్ 50 to 99, ఓబీసీ ఎన్సీఎల్
మీకు 201 టు 150 టు 115 199, మీకు 30 టు 34, ఎస్టీ 10 టు 14. తర్వాత మీకు 210 టు 221 వస్తే 1104, 1101 టు 1400, 100 టు 149, 200 టు 249, 35 టు 39, 15 టు 19 ఎస్సీ ఎస్టీ. సో మిత్రులారా, మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎన్ని మార్కులు వస్తే, ఏ ర్యాంక్ వస్తే ఎక్కడ రావచ్చు అనేది కూడా మీకు సూత్రప్రాయంగా మీకు చివరిలో తెలియజేస్తాను. సో ఇక్కడ వరకు మీరు చూసినట్టయితే మీకు ఐఐటి బాంబే రావాలి అంతే తెలిసినటువంటిది. మీకు 100 లోపు ఓసీ వాళ్ళకి ర్యాంక్ రావాలి, 60 లోపే రావాలి. నిజానికి ఐఐటి హైదరాబాద్ అంటే ఒక 600-700 వరకు వస్తుంది. సో అంటే ఐఐటి హైదరాబాద్లో మీరు ఓపెన్లో సిఎస్సి ఎక్స్పెక్ట్ చేయాలంటే మీకు కనీసం 230-240 మార్క్స్ మధ్యలో ఉండాలి. 230-240 మార్క్స్ రాకపోతే మీకు ఐఐటి హైదరాబాద్ సిఎస్సి ఓపెన్లో ఎక్స్పెక్ట్ చేయలేరు. మీకు 210 మార్కులు రాకపోతే మీకు దాదాపు 1000 దాటితే మీకు టాప్ 10 వాటిలో రాదు. ఇవన్నీ బిహెచ్యూ వాళ్ళు పెట్టుకుంటే ఐఐటి బిహెచ్యూ కూడా రావాలనుకుంటే టాప్ 10 ఐఐటి లాగా భావిస్తే మీకు 1100 రావాలి. సో మినిమంగా మీకు ఎంత రావాలి? 220 మార్క్స్ దాటితేనే మీరు ఓసీ వాళ్ళు టాప్ 10లో ఐఐటి బిఎస్సిఎస్ ఎక్స్పెక్ట్ చేయండి. ఒకవేళ ఐఐటీలో దూరం వచ్చి ఎన్ఐటీలో మంచిగా వస్తే ఏది తీసుకోవాలి, త్రిబుల్ వస్తే మంచిగా తీసుకోవాలి, ఇదంతా పెద్ద అనాలిసిస్ మనం లోతుగా చర్చిద్దాము. దానికోసమే మెంటర్షిప్ అవసరం పడుతుంది. సో ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి మీరు తీసుకుంటే ప్రయోజనం ఉంటుందనే భావన. మీరు సొంతగా చేయదలుచుకుంటే అది దానిలో కూడా ఇబ్బంది లేదు. తర్వాత 196 టు 209, 196 టు 209. సో 1401 టు 1850. సో ఇది ఓసీ వాళ్ళకు 150 టు 179, 250 టు 300 అవుతుంది. మీకు ఎస్సీ అయితే 30 టు 44, మీకు 20 టు 29 ఎస్టీ. దాదాపు మీరు ఇక్కడ చూస్తే 1400 టు మీకు ఓబీసీ చూస్తే మీకు దాదాపు 1/6 ప్రతి 6గురికి ఒకరు ఉంటున్నారు ఓబీసీ వాళ్ళు. ఎస్సీ వాళ్ళు దాదాపు ప్రతి 50 మందికి దాదాపు ఒక 35 మందికి ఒకరు ఉంటున్నారు. ఎస్టీ వాళ్ళు దాదాపు ప్రతి 70 మందికి ఒకరు ఉంటున్నారు ఈ లెక్క ప్రకారం. తర్వాత 11th 186 టు 195. సో 1851 టు 2350. తర్వాత 180 టు 199, 300 టు 399, 45 టు 49, 30 టు 39. సో మీరు ఇక్కడ 12th చూస్తే 176 టు 185. అంటే మీకు దాదాపు హాఫ్ మార్క్ 50% మార్కులు వచ్చినట్టయితే 50% మార్కులు వచ్చినట్టయితే దాదాపు ఒక మీకు 27-2800 ర్యాంక్ వస్తుంది 50% మార్క్స్ వస్తాయి. సో ఒక టఫ్ పేపర్లో వస్తే ఇంతకుముందు మీకు 1800-1500 ర్యాంక్ వచ్చే సందర్భాలు ఉన్నాయి. 1500-1800 ర్యాంక్ వచ్చే సందర్భాలు టఫ్ పేపర్ ఉన్నప్పుడు ఇది కొంచెం స్లైట్లీ ఈజీ పేపర్ కాబట్టి ఈ రకంగా వచ్చింది. సో 176 టు 185 వచ్చినప్పుడు 2351 టు 3100 వచ్చింది. సో దీనిలో మీకు టాప్ ఐఐటీలు అయిపోయిన తర్వాత ఇక్కడ 2300 టు 3100లో చాలా వరకు ఐఐటీస్ వస్తున్నాయి. మీకు పైన 196 టు 195 లేదా మీకు 196 టు 209 వచ్చినప్పుడు మీకు కొన్ని తర్వాత గాంధీనగర్, ఇందోర్ ఇట్లాంటి రూపల్ల వంటి ఐఐటీలు వస్తున్నాయి. మీకు ఇక్కడ మీకు 176 టు 185 వచ్చినప్పుడు 2300 టు 31 ఉన్నప్పుడు ఈ ఐఐటీలు వస్తాయి మీకు. ఐఐటి భువనేశ్వర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి పాట్నా, ఐఐటి మండి, సో ఇట్లాంటి ఈ 2 టైర్ ఐఐటీస్. సో ఈ ఐఐటీస్ రావడానికి అవకాశం, ఐఐటి ధన్బాద్, సో ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది. తర్వాత మీకు ఈడబ్ల్యూఎస్ చూడొచ్చు 180 టు 199, ఓబీసీ 301 టు 399, ఎస్సీ 45 టు 49, 30 టు 39 ఇట్లా. తర్వాత 162 టు 175, 3101 టు 4101. తర్వాత 300 టు 399, 600 టు 799, 75 టు 100, 50 టు 54 ఎస్టీ. అదేవిధంగా 150 టు 155 టు 180, 165, 4100 టు, సో ఒక రకంగా ఇది 40% స్కోర్, 44 కంటే ఎక్కువనే. 162 టు 175 అంటే 3100 టు 3101 నుంచి 4100 మీరు ఓఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మీరు చూడొచ్చు. సో మీరు 166 టు 175 మీరు వచ్చినప్పుడు మీకు దాదాపు మీకు 2 టైర్ ఐఐటీస్ అన్నీ అయిపోతాయి ఇక్కడ.
అంటే మీకు ఆల్మోస్ట్ మండి, జోధ్పూర్ ఇవి లాస్ట్లో ఉంటాయి. సో వీటి వరకు మీరు వెళ్ళిపోతే ఆ తర్వాత మీరు ఈ దాదాపు జోధ్పూర్ కూడా ఇక్కడికి అయిపోతాయి. సో మినిమంగా మీకు 2 టైర్ ఐఐటీస్ రావాలనుకున్నట్టయితే మీకు ఈ 166, 170 ప్రాంతంలో మార్క్స్ రావాలి. లేకుంటే రిజర్వేషన్ లేని వాళ్ళకు, లేకపోతే మీ లాస్ట్ వరకు మీకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే తర్వాత 3 టైర్కి వెళ్ళాల్సి వస్తుంది. తిరుపతి నుంచి కిందికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడికి అయిపోతుంది. అంటే సుమారుగా 160 మార్క్స్ కంటే కింద వస్తే, 166 కంటే కింద మార్క్ వస్తే మీరు ఐఐటీలలో 2 టైర్లో సిఎస్సి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో 2 టైర్ ఎలక్ట్రిక్ కోర్ బెటరా, 3 టైర్ సిఎస్సి బెటరా, లేకుంటే 2 టైర్ సిఎస్సి బెటరా, టాప్ 8లో వేరే బ్రాంచ్ పెట్టండి. అంత పెద్ద చర్చ, ఒక వీడియోలు చెప్పడం కాదు, చాలా లోతైనటువంటి విషయం. మనం దాన్ని వర్కౌట్ చేద్దాం. ప్రధానంగా దాన్ని జూమ్ మీటింగ్స్లో ఫిజికల్ కౌన్సిలింగ్ ద్వారా వర్కౌట్ చేద్దాము. మీరు ఆసక్తి ఉన్న వాళ్ళు మెంటర్షిప్ కోసం సంప్రదించండి. 7981540230 కాల్ చేయండి. అదేవిధంగా 155 to 165, 4,100 to 100 to 5,300 ఆల్మోస్ట్ ఇక్కడ ఐఐటి తిరుపతి ఈ ఆ రేంజ్ ఇది. తర్వాత 400 to 599. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% ఉంది. మీరు ఇక్కడ 800 to ఓబీసీ వాళ్ళకి 800 ఉంది. దాదాపు 5-6 ఒకరు చూపిస్తుంది మీకు. ఎస్సీ అయితే మీకు దాదాపు ప్రతి 40 మందిలో ఒకరు చూపిస్తుంది. ఎస్టీ అయితే మీకు దాదాపు ప్రతి 70 మందిలో ఒకరు చూపిస్తుంది. ప్రతి 40 మందిలో ఒక ఎస్సీ ఉంటున్నారు, ప్రతి 70 మందిలో ఒక ఎస్టీ ఉంటున్నారు మీకు ర్యాంక్లో చూస్తే. ఓబీసీలో ప్రతి 5-6 ఒకరు ఓబీసీ ఉంటున్నారు, దాదాపు ప్రతి 10 మందిలో ఒక ఈడబ్ల్యూఎస్ ఉంటున్నారు. తర్వాత 148 to 154 చూస్తే ఆల్మోస్ట్ మీకు ఇది 40% మార్క్స్. ఇది మీరు 5,300 to 6,600, ఇక్కడ 600 to 799, 1,000 to 1,399, 125 to 149, 65 to 69. తర్వాత మీరు చూస్తే 139 to 147. ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత మీకు 144 అంటే దాదాపు 40% మార్క్స్. దీనిలో 40% మార్క్స్ వస్తే మీకు ఎంత వస్తుంది? దాదాపుగా 7,000 ప్రాంతంలో 7,500 ర్యాంక్ వస్తుంది. అంటే మీకు దాదాపు 3 టైర్ ఐఐటి కూడా రావడం కష్టం. దాదాపు 5,000 కల్లా 3 టైర్ ఐఐటి 5,500 కల్లా పోతుంది. దాదాపుగా 3 టైర్ ఐఐటి కూడా మీకు దాదాపు రాదు. ఇంకా మీకు దాదాపు 140 మార్కుల కంటే కింద వస్తే మీరు ఐఐటిలో కూడా సిఎస్సి ఎక్స్పెక్ట్ చేయకండి, ఇంక్లూడింగ్ ఐఐటి జమ్మూ. ఆల్మోస్ట్ ఐఐటి జమ్మూ కానీ ఐఐటి మీకు పాలక్కాడ్ ఇవి చివరిలో ఉంటుంటాయి. దానికంటే ముందు కొంచెం ఐఐటి గోవా ఉంటుంది. సో ప్రకారం అంటే కనీసం మీకు 145 మార్క్స్ రాకుంటే మీకు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో 6,600 ర్యాంక్ 8,650. సో 800 నుంచి 1,100, 1,400 నుంచి 1,199, 150 నుంచి 199, 70 నుంచి 75. సో తర్వాత చూస్తే 129 నుంచి 138, ఆల్మోస్ట్ 35% పైన, 35-37%. నిజానికి ఇది క్వాలిఫై, నార్మల్గా అఫీషియల్ అయితే ఇది క్వాలిఫైయింగ్ అయిన వాళ్ళకి మార్క్స్ వస్తాయి. 8,600 నుంచి 11,000 పైన, 1,100 నుంచి 1,499. సో అట్లా ఇక్కడ కొంచెం ఈడబ్ల్యూఎస్కి దీనికి మధ్య పెరిగింది. సో ప్రతి 9 మందిలో ఒకరు కనబడుతున్నారు. 1,900 ఇది ఓబీసీ. సో ఇక్కడ అదే ప్రతి 5 ఒకరు అట్లా కనిపిస్తున్నారు. ఇది 200, ప్రతి 40-45 మందిలో ఒకరు, ప్రతి 70 మందిలో ఒకరు. తర్వాత 119 to 128, 11,000 నుంచి 14,000 ఏదో ఒక లాస్ట్ చివరి సీట్లో వస్తాయి. చివరిలో ఉన్నటువంటి మెటలర్జీలో, కెమికల్లో, లేకుంటే ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో. సో 5 years కోర్సెస్, సో మెకానికల్ అంటే 5 years కోర్సెస్, రకరకాల ఇట్లాంటి చివరి కోర్సెస్ వస్తుంటాయి. చివరి ఘటానికి వెళ్ళినాము. సో 190 నుంచి 128, ఇది 1,500, ఇది 2,600, సో ఇది 300 ఎస్సీ. సో ఇది 100 నుంచి 125. సో ఇంతవరకు మీకు ఓసీల వరకు 100 నుంచి 118 వరకు వచ్చేస్తే, 110 దాటితే రాదనేది ఒక అభిప్రాయము. సో తర్వాత మీకు ఓబీసీ వాళ్ళకు మేబీ 100 మార్కులకు 95 మార్కులకు కూడా మీకు రావచ్చు, 100 మార్కులకు రావచ్చు ఓబీసీ బాయ్స్కు. సో ఓబీసీ గర్ల్స్కి అయితే 95 మార్కులకు కూడా రావచ్చు. ఎస్సీకి అయితే మీకు ఈడబ్ల్యూఎస్కి కూడా మీకు ఒక 100 మార్కులకు రావచ్చు ఏదో ఒక సీటు, 100-105 మార్కులలో. మీకు ఓబీసీ మీకు ఎస్సీ వాళ్ళకైతే మేబీ 50 మార్కులకు కూడా 50-60 మార్కులు కూడా రావచ్చు. ఎస్టీకి కూడా 50-60 మార్కులకే రావచ్చు. పీడబ్ల్యూ అయితే ఇంక 20-30 మార్కులు కూడా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనిలో ఏ ర్యాంక్కి వస్తే ఏ కాలేజ్ వస్తే కాలేజ్ మీకు అనేక ఛాన్సెస్ ఉంటాయి. అంటే IIIT, ఐఐటి, NIT, GFT, అటు వేరే దగ్గర బిట్సెట్ వచ్చేస్తుంది, ఇంకో దగ్గర ఎంసెట్ వస్తుంది, ఇంకో దగ్గర డైకాట్ వస్తుంది, ఇంకో దగ్గర మణిపాల వీటి లాంటివి వచ్చి ఉంటాయి. ఇట్లా ఎన్ని వాటి మధ్య ఏది తీసుకోవాలంటే దానికి ఒక మెంటర్షిప్
అనేది అవసరమని మేము భావిస్తున్నాం. కావాల్సిన వాళ్ళు 7981540230 మీకు కాల్ చేయండి, లేదా ఎస్బీఐ ట్యాక్స్ అప్ డౌనర్స్ కోర్స్ తీసుకోండి. సో మీకు దానివల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై.